పర్ఫార్మెన్స్ అయితే చాలా వీక్, ప్రాపగండా మాత్రం పీక్. వీళ్ళు చేసేటువంటి పనికిమాలిన పనులకు, వీళ్ళు చేసేటువంటి అర్థం లేనటువంటి పనులకన్నిటికి కూడా ప్రాపగండా క్రియేట్ చేసేదానికి పోటీపడి మరికొన్ని ఛానళ్ళు కానీ కొన్ని పత్రికలు కానీ తెగించి మరీ పనిచేస్తున్నాయి. లోకేష్ గారు 4 గంటల సమయంలో 4000 మంది బాధితుల యొక్క అర్జీలు తీసుకొని సమస్యలు పరిష్కారం చేశాడు అనేటువంటిది ప్రథమంగా ఈరోజు పత్రికల్లో వచ్చింది. నాకు అర్థం కావడంలో 4000 మందిని క్యూలో నిలబెట్టుకుని ఆ పేపర్ లాక్కుంటే కూడా 1000 మంది కంటే ఎక్కువ లాక్కోలేం. ఇండివిజువల్ సమస్యలు పక్కన పెట్టండి, అధికారం రాకముందు మీరు చెప్పినటువంటి హామీలు, మీరు అమలు చేసినటువంటి విధానము, మీ సమాధానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన దిగిపోయేటువంటి కాలానికి 66 లక్షల మందికి 66 లక్షల చిల్లర పైచిలుకు పెన్షన్లు వచ్చేటివి. మరి ఈరోజు ఎంతమందికి వస్తున్నాయి లోకేష్ గారు? 61 లక్ష. ఈ నెల తీస్తే 61 లక్ష అంటే 5 లక్షల మంది తగ్గిపోయినారు. వాస్తవంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకందరికీ నువ్వు పెన్షన్లు ఇస్తే ఈ రోజుకి దాదాపు 72-73 లక్షల పైన పెన్షన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే గడిచిన 1.5 సంవత్సరం నుంచి ఒక కొత్త పెన్షన్ కూడా నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఆ రోజు చెప్పినటువంటి మాట, నువ్వు మీ దత్తపుత్రుడు మీ తండ్రి మీరందరూ కూర్చొని ఇచ్చినటువంటి మాట ఏంది? బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 50 సంవత్సరాలు వదిలిపెట్టు, 60 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకే గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ అన్నా ఇచ్చినావా? జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగిపోయేటప్పటికి 20 లక్షల మందికి పెన్షన్లు అదనంగా వచ్చినాయి, 66 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి. సంవత్సరము ఈ యొక్క 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, పెన్షన్కి అర్హత వచ్చినటువంటి వాళ్ళు పెరుగుతూనే ఉంటారు. కానీ మొట్టమొదటిసారి 1.5 సంవత్సరం కిందట 66 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయిందంటే మీ చిత్తశుద్ధి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. పని చేయవయ్యా లోకేష్, ప్రచారం తర్వాత, ప్రాపగండా తర్వాత, ముందు పని చేయి.